బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నగరంలో మరో హనీ ట్రాప్ ఉదంతం కలకలం రేపింది. సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక మహిళ వ్యాపారం పేరుతో పరిచయం పెంచుకొని సన్నిహితంగా మెలిగి ఆపై అసభ్యకర వీడియోలు రికార్డ్ చేసి బెదిరించడం రొటీన్ గా పెట్టుకుంది. ఆమెపై ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ లో 8 కేసులు నమోదయ్యాయి. ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో ఈ మహిళ రెండవ వివాహం జరిగింది. భర్తతో పాటు తన డ్రైవర్ ను కూడా మభ్యపెట్టి ఆమె డబ్బులు కాజేసినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నాయకులు మరియు పోలీసు అధికారులు సైతం ఈమె బారిన పడ్డారు. ఇంకా కొంతమంది బాధితులు ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఖిలాడి మహిళను హయత్ నగర్ లో అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె నడిపిన ఎక్స్టార్షన్ మోసాల గుట్టు రట్టు చేసేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. గన్నపరెడ్డి కవితారెడ్డి అనే మేడం ఇట్లా పరిచయం ఉండే. నేను సిఐ వాళ్ళ భార్యని అని చెప్పేసి నా కారు ఎంగేజ్ పెట్టుకుంటుండే. నాకు 2 నెలల తర్వాత కొద్దిగా డబ్బులు అవసరం ఉన్నాయి, మనకు గోల్డ్ ఇట్లా దగ్గర ఉంది, రావాలి, కొద్దిగా మనీ ఇప్పామంటే నేను నాకు తెలిసిన కాడ నేను ఇచ్చాను, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను కొద్దిగా ఇప్పించినుంటే ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను డబ్బులు అడుగుతుంటే ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు. ఆ తర్వాత నాకు సుధారెడ్డి అనే అక్కని పరిచయం చేసినుండే. ఆ అక్క ఏమన్నాదంటే నాకు ల్యాండ్ ఉంది, మేము అమ్ముతున్నాం, ఆ డబ్బులు రాగానే ఇవి మొత్తం క్లోజ్ చేస్తా అని చెప్పారు. నేను 2-3 సార్లు వాళ్ళ ఇంటికి పోయాను, ఇట్లా డబ్బులు ఇస్తలే అని చెప్పేసి. ఒక 1 ఇయర్ నడిపినాక 1 ఇయర్ తర్వాత నేను ఇంటికి డబ్బులు ఇస్తలేని పోతే ఆడికి పోయేసరికి చాలా మంది తెలియక బాధితురాలు చాలా మంది వచ్చిన ఇంటికి డబ్బులు అడుగుతా. ఆ తర్వాత మాకు తెలిసింది మేము ఇట్లా మోసపోయామని. ఇట్లా ఆల్రెడీ ఇంతకుముందుకే వేరే వాళ్ళని కూడా మోసం చేసిందని తెలిసినుండే. తెలిసిన తర్వాత ఇక మేము మాకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్తే నేను వనశ్రీ PS లో కంప్లైంట్ ఇచ్చినుండే. ఇట్లా నాకు డబ్బులు ఇవ్వలేదు, నా బండి నడుపుకొని నాకు ఇట్లా బండికి డబ్బులు ఇవ్వలేదు, నేను ఇప్పించిన డబ్బులు అంటే నేను ఇచ్చిన డబ్బులు కూడా డబ్బులు ఏవి ఇవ్వలేదు, నాకు దివ్య డైమండ్ ఇప్పిస్తాను తీసుకెళ్ళి నుండే, నాకు అది ఇది ఆశ చూపించి నాకు ఏం ఇవ్వలేదు. నా దగ్గర మొత్తం 30 లక్షల దాకా తీసుకున్నాను. మా తమ్ముడు ద్వారా గంగపరెడ్డి కవిత అని చెప్పేసి నాకు పరిచయం అయింది. మా తమ్ముడు 1 సంవత్సరం నుంచి డ్రైవర్ గా జాబ్ చేస్తున్నాడు ఆమె దగ్గర నుంచి. గంగపరెడ్డి కవితారెడ్డి అనేట ఆమె గోల్డ్ బిజినెస్ చేస్తాను, బొటిక్ నడిపిస్తున్నాను, నేను గ్రానైట్ షాప్స్ ఉన్నాయని చెప్పేసి మా తమ్మునికి చెప్పింది. కొంచెం ఫైనాన్స్ అవసరం ఉంటే మా తమ్మునికి అడిగింది. అడిగితే నేను ఇంటి దగ్గర చిన్న ఫైనాన్స్ బిజినెస్ చేస్తాను, దాంతో పాటు ఈవెంట్స్ కూడా చేస్తాను, దాంతో పాటు ఇట్లా మా తమ్మునికి అమౌంట్ అడిగేసరికి అన్న ఇట్లా అమౌంట్ కావాలి, ఇట్లా మాకు. నగరంలో మరో హనీ ట్రాప్ ఉదంతం కలకలం రేపింది. సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక మహిళ వ్యాపారం పేరుతో పరిచయం పెంచుకుని సన్నిహితంగా మెలిగి ఆపై అసభ్యకర వీడియోలు రికార్డ్ చేసి బెదిరించడం రొటీన్ గా చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. నగరంలో ఈ మధ్య కాలం మనం భారీగా ఎక్కువగా వింటున్నవి హనీ ట్రాప్లే. అయితే ఈ హనీ ట్రాప్ లో మళ్ళీ ఇంకోటి కూడా బయటకు వచ్చని చెప్పుకోవచ్చు. అయితే ఈ హనీ ట్రాప్ కూడా వ్యవహారం రాచకొండ పోలీస్ స్టేషన్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో అయితే జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే సూర్యాపేట జిల్లాకు చెందిన మహిళ కవిత అని ఏదైతే మనం చెప్పుకుంటూ వస్తున్నామో ఆవిడ దాదాపుగా ఇప్పటికే ఆమెకు సంబంధించి 8 కేసులు కూడా ఆమె ఏదైతే నమోదయ్యాయి. అయితే మెజర్గా బిజినెస్ అనే పేరుతో దగ్గర అవ్వడం, సన్నిహితంగా మెలగడం, దగ్గరగా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేయడం, అది కూడా అసభ్యకరమైన వీడియోలు రికార్డ్ చేయడం, అలాంటివన్నీ కూడా చేసి అవే చూపించి బెదిరించడం అన్ని కూడా చేస్తూ అయితే వచ్చినామే. ఇదే రొటీన్ గా చేసుకొని ఇప్పటికే చాలా మందిని కూడా మోసం చేసినట్టుగా కూడా తెలుస్తూ వస్తుంది. ఇలా చేసేందుకు ఇప్పటికే మీద రాచకొండ కమిషనర్ కూడా 8 కేసులకు పైగా నమోదయ్యాయి. అయితే ఈవిడ కూడా జిల్లాకు చెందిన ఈమె 2వ వివాహం కూడా చేసుకుంది. మొదటి భర్తను కాదనుకుని కూడా 2వ వివాహం కూడా ఒక పోలీస్ స్టేషన్, ఒక స్టేషన్ హౌస్, ఒక SHO ఉంటాడు కదా, ఆయనైతే 2వ వివాహం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అదంతో పాటు ఆమె వ్యక్తిగత పనుల కోసం వచ్చే డ్రైవర్ ని కూడా ఇష్టకంగా మభ్యపెట్టే డబ్బులు కూడా కాజేసింది కిలాడి లేడీ. అయితే మొత్తానికి నల్గొండ జిల్లాలోని కొంతమంది రాజకీయ నేతలు అలాగే పోలీసు అధికారులు కూడా ఈమె బాధ్యతలు చెప్పుకోవచ్చు మనము. మరికొంతమంది ఇంకా ఇప్పటికే దాదాపుగా 8 మంది కేసులు పెట్టగా మిగిలిన వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ వస్తుంది. అయితే ఈవిడనైతే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ మహిళ నడిపిన ఎక్స్ప్రెషన్ మోసాలు అన్ని కూడా గుట్రట్ చేసే విధంగా అయితే పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు వేగవంతం కూడా చేసినట్టుగా మొత్తానికి కేసు చూసినట్లయితే
ఎవరైతే డ్రైవర్ అని చెప్తున్నామో వాళ్ళ బ్రదర్ వాళ్ళ కజిన్స్ దగ్గర కూడా ఇలా ఫైనాన్స్ గోల్డ్ బిజినెస్ చేస్తాం మేము, ఫైనాన్స్ కావాలంటే కూడా ఫైనాన్స్ తీసుకొని కూడా మోసం చేసింది. ఒకవైపు ఇలా హనీ ట్రాప్ చేసి మోసం చేసిన ఉంటే మరొక వైపు ఇలా ఫైనాన్స్ తీసుకున్నామంటూ కూడా మోసం చేసింది. ప్రస్తుతానికి అయితే పోలీసుల ఆధీనం పోలీసుల అదుపు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సుచిత.